సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ తరపున టికెట్ ఆశిస్తున్నట్లు తులసి విజయరాం తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కంటోన్మెంట్ నుండి టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం ఇతరులకు కేటాయించిందని అన్నారు. జరగబోయే ఉప ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని తన అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో టికెట్ రాకున్నా ఎవరికిచ్చినా బీజేపీ అభ్యర్థి విజయానికి తప్పక కృషి చేస్తా అన్నారు. ఫాదర్ కూడా వి తులసిరాం పెద్దపల్లి నుంచి 2 సార్లు ఎంపీగా చేశారు. నాగర్కల్ నుంచి 1 టైం ఎంపీగా చేశారు. అన్న కూడా రాజనగర్ మున్సిపల్ చైర్మన్ గా చేశారు. సో ఇంత పొలిటికల్ అనుభవంతో ఈ గత అసెంబ్లీ ఎలక్షన్ లో కంటోన్మెంట్ సీట్ ఆశించినట్టు సరే ఏదో విధంగా మనకు దొరకలేదు, రాలేదు. మా పార్టీ ఆదేశాల ప్రకారంగా ఏది ఎవరికి ఇచ్చినా సరే మేము పనిచేస్తామని అనుకున్నాం, అదే విధంగా చేశాం. కానీ ఈసారి గట్టిగా ఈసారి టికెట్ ఆశిస్తున్నాము. దాంట్లో ముందంజలో ఉందని చెప్పి ఉన్నాము. ప్రస్తుతం అయితే ఇవాటి వరకు టికెట్ ఆశించి మేము ఈసారి మాత్రం బీజేపీ మాకు టికెట్ ఇస్తే గట్టిగా పోటీలో ఉండి గెలిచి మనము కిషన్ రెడ్డి గారికి కానీ మోదీ గారికి కానీ ఒక గిఫ్ట్ లాగా ఇద్దామని చెప్పి సంపూర్ణంగా అనుకుంటున్నాం. టికెట్ వచ్చే అవకాశం ముందంజలో ఉన్నాము, గట్టిగా నమ్ముతున్నాము. అందరూ పార్టీ పెద్దలు కూడా ఆశ్వాసం ఇచ్చారు. సో దాంతో మాకు గట్టి నమ్మకం ఉంది, టికెట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారైంది కాబట్టి మీ అభ్యర్థి మీరు ఎప్పుడు ఖరారయ్యే అవకాశం? ఈ 2-3 రోజులలో ఖరారు అయిపోతుంది. 10 నుంచి 12 లోపల అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది.